పరిస్థితి కనబడుతోంది. ఇక మిగతా వార్తలకు వెళ్తే రాష్ట్రంలో కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలకు ఆదరణ కరువైంది. దీంతో ఆలయంలోని దేవుళ్లు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేక నిరాధారణకు గురవుతున్నాయి. గతంలో ఎంతో వైభవంగా కలకలలాడిన ఆలయాలు ఇప్పుడు ఎలాంటి పూజలు లేక నిరాధారణకు గురై వెలవెలబోతున్నాయి. కొన్ని దేవాలయాలు అయితే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో కూలేందుకు సిద్ధంగా ఉన్న ఓ పురాతన దేవాలయంపై జెమినీ న్యూస్ ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 40 ఎకరాల భూమి ఉన్నప్పటికీ దేవాలయం అభివృద్ధికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా హామీలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం లేరు. దేవాదాయ అధికారులు, రాజకీయ నాయకులు, గ్రామ ప్రముఖులు కూడా పట్టించుకోకపోవడంతో గుడి శిథిలావస్థకు చేరింది. దీంతో గుడిలో చెత్తా చెదారం ఏర్పడి గుడి గోడలు బీటల వారి కోలటానికి సిద్ధంగా ఉంది. వర్షాకాలంలో గుడిలో వర్షం కురుస్తుండటంతో పూజలు నిలిచిపోతున్నాయి. 400 ఏళ్ల క్రిందట నిర్మించిన ఆలయం కావడంతో ఆలయ ప్రాంగణంలో కరెంటు నిర్మాణం సరిగా లేక వచ్చే భక్తులు అంధకారంలో ఇక్కట్లు పడుతున్నారని ఆలయ పూజారి అంటున్నారు. మండలి హెడ్క్వార్టర్ ఉన్నటువంటి పరిస్థితిలో ఇంత పెద్ద విశాలమైనటువంటి క్షేత్రము వర్ధన్నపేట మండలంలో ఎక్కడ కూడా లేకుండా ఉన్నటువంటిది. ఇది చాలా ప్రతీతిగా ఉన్నటువంటి క్షేత్రము. ఈ క్షేత్రానికి ఈ మధ్యన కొంతకాలంలో చాలా దురవస్థగా ఉన్నటువంటి సందర్భంగా దీనిని ప్రజాప్రతినిధులు, నాయకులంతా కూడా సహకరించి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించవలసిందిగా అర్చకునిగా విషయాన్ని వివరించి చెప్తున్నాను. వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఒక 400 సంవత్సరాల ఘన చరిత్ర కలిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, వాన పడితే ఆ గుడి కురవడం వల్ల దేవుడు దర్శిస్తున్నాడు. దీనివల్ల చాలా భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ యొక్క గుడిని కురవకుండా అభివృద్ధి పనులు చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటున్నాం. మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం కనుక పండుగల వేళలో ఎక్కువగా భక్తులు వస్తుంటారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు. జీవితాంతం కలిసి కాపురం చేయాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడిగా మారాడు. అగ్ని సాక్షిగా వేద మంత్రుల మధ్య పెళ్లి చేసుకుని పట్టమని 10 రోజులు కూడా గడవక ముందే వరకట్న వేధింపులకు పాల్పడ్డాడు. అదనపు